దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సంక్షేమం కోసం బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని ప్రధాని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ తహతహలాడుతున్నాయన్నారు. కుటుంబ అవినీతి పార్టీలు ముఠాగా ఏర్పడి మోదీ ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్ చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణాది ప్రజలను ఈరోజు వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేము కృషి చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మేము దక్షిణాదికి అన్యాయం చేసి భాషల పేరు మీద మేము భారతీయ జనతా పార్టీని నడపాలనుకోవడం లేదు. దక్షిణాదిలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని, దక్షిణాదిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు రెండేవైతున్నాయో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో గెలవాలని, తమిళనాడులో మరింత పట్టు సాధించాలని మేము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, కుంభకోణాల పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాం.